పాస్టర్ ప్రవీణ్ పగడాల మిస్టరీ వీడింది. హత్య, యాక్సిడెంటా, అసలేం జరిగిందంటే? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి వార్త వినగానే అందరి మనసులో మొదట వచ్చిన ప్రశ్న, ఇది యాక్సిడెంటా లేక హత్య? సోషల్ మీడియాలో అనేక వర్షన్స్, ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఫైనల్గా జరిగింది ఏంటంటే, ఆయన సీసీటీవీ ఫుటేజెస్ చూసిన వాళ్ళు మద్యం తాగుతూ బైక్ మీద తూలుతూ వెళ్తున్న విజువల్ చూసి కొంతమంది నమ్మలేకపోయారు. ఇది హత్య కాదు అని తేల్చేశారు. ఇంకొంతమందికి మాత్రం ఇంకా డౌటే, అంత మద్యం తాగిన వాడు ఎలా నడిపాడో అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. ఇదే సమయంలో కొన్ని కాన్స్పిరసీ థియరీస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చివరికి పోలీసులు రంగంలోకి దిగారు. ఘటన జరిగిన 18 రోజుల తర్వాత పోలీసులు ప్రతి ఒక్క జంక్షన్ సీసీటీవీ ఫుటేజెస్, టైమ్ స్టాంప్స్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్ని బయటపెట్టారు. ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరికీ క్లియర్ గా చెప్పేశారు, ఇది హత్య కాదు, యాక్సిడెంట్ మాత్రమే అని. అంతేకాదు, పోలీసులు అనౌన్స్మెంట్ తో పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా విడుదల చేశారు. పాస్టర్ ప్రవీణ్ గారు 24 మార్చి ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరారు. అంత దూరం బైక్ మీద ఎందుకు వెళ్లారో అని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆయన రాజమండ్రిలో ఒక స్థలాన్ని కొన్నారు. అందులో బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేయాలని ప్లాన్. అందుకే అక్కడ లోకల్ గా తిరగడానికి బైక్ అవసరమని ఇక్కడ నుండి బైక్ తీసుకుని బయలుదేరారు. కానీ ఆయన ఫ్రెండ్ అయిన ఒక వ్యక్తి అంత దూరం బైక్ మీద ఎందుకు వెళ్ళడం, అదే బైక్ని ట్రైన్లో డెలివరీ చేసి నువ్వు ఇక్కడ నుంచి కార్లో వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బైక్ని వాడుకో అన్నారు. అయినా కూడా పాస్టర్ గారు వినలేదు. దారి పొడవునా 3 చోట్ల ఆయన మద్యం కొనడం సీసీటీవీలో రికార్డ్ అయింది. యూపీఐ పేమెంట్స్, టైమ్ స్టాంప్స్ కూడా అదే సమయంలో ఉన్నాయి. తాగిన మత్తులో బైక్ నడిపిన పాస్టర్ గారు 3 సార్లు రోడ్డుపై పడిపోయారు. 4వసారి పడినప్పుడు అదే ఆయన చివరి శ్వాస అయింది. రాజమండ్రికి చేరే ముందు ఓ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న రోడ్డుపై లూజ్ గ్రావెల్ ఉండడంతో స్కిడ్ అయ్యి అక్కడే పడి చనిపోయారు. బైక్ స్కిడ్ అయింది, ఆయన పడిపోయారు, ఆయనపై బైక్ పడింది. అందుకే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇది హత్య అయితే బైక్ మీద వాహనం రంగు ఉండాలి కదా, కానీ అలాంటిది ఏమీ లేదు. అలాగే ఆయన ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుండి మరణించేంత వరకు సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజెస్ లో ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఇది రియల్ ఫుటేజ్ అని అథెంటికేట్ చేసేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆయన శరీరంలో ఇథిల్ ఆల్కహాల్ లభ్యమైందని, కడుపులో లివర్, కిడ్నీ, స్ప్లిన్ అన్నింటిలో ఉన్నట్టు రిపోర్ట్ చెబుతోంది. ఇది హత్య కాదు, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగిన యాక్సిడెంట్ అని ఇది మరింత స్పష్టత ఇచ్చింది. ట్రాఫిక్ పోలీసులు కూడా మార్గమధ్యంలో వారించారు. నాయన కొంచెం రెస్ట్ తీసుకో, బైక్ బాగలేదు, రేపు వెళ్తూ గాని అన్నారు. కానీ పాస్టర్ గారు వినలేదు. అదే అజాగ్రత్త ఆయన ప్రాణాలను తీసింది. ఇది ఖచ్చితంగా డాక్యుమెంటెడ్, సైంటిఫిక్ గా ప్రూవ్ చేసిన కేసు. ఇంకా ఎవరైనా దీన్ని హత్య అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని పోలీసులు హెచ్చరించారు. సో ఫ్రెండ్స్, ఈ కేసు నుండి మనం నేర్చుకోవాల్సింది, తాగి వాహనం నడపకూడదు, చెప్పే వాళ్ళ మాట వినాలి, వాహనం కండిషన్ చెక్ చేసుకోవాలి. ఇది ఒక విషాదం, కానీ మనకు వార్నింగ్ లా తీసుకోవాలి. మీ అభిప్రాయం ఏమిటి ఈ కేసు మీద? కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మనం ఇంకొక ఇంటెన్స్ కేసుతో త్వరలో కలుద్దాం. బాయ్.